గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగానికి బిల్లు కట్టాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల హామీలో ప్రకటించింది. కాగా 200 యూనిట్ల లోపు వినియోగించుకున్న విద్యుత్ బిల్లులు వచ్చిన వారు బిల్లు కట్టొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరపున కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిజామాబాద్ రూరల్ మండలం నర్సింగ్పల్లి గ్రామానికి చెందిన పీఐసీఎస్ మాజీ చైర్మన్, మాజీ జెడ్పీటీసీ ఫిలిప్, సుజా దంపతుల ఆహ్వానంతో వారి నివాసంతో కవిత క్రిస్మస్ విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత పథకాలు అందాలంటే దరఖాస్తు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని అన్నారని, ఈ క్రమంలో 2-3 అంశాలపై ప్రజలకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికీ 44 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయని, ఇకపై లబ్ధిదారులకు కూడా ఎలాంటి దరఖాస్తు అవసరం లేకుండా 2000 పెన్షన్కు 4000కు పెంచాలన్నారు. అవకాశం ఉన్నా కూడా పెన్షన్ను పెంచకుండా మళ్లీ దరఖాస్తులు ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ గ్రామాల్లో ప్రజలు లైన్లు కట్టే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారని ప్రశ్నించారు. మళ్లీ దరఖాస్తులు కోరడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. పెన్షన్ అందుకుంటున్న 44 లక్షల మందికి జనవరి 1 నుంచి 4000 రూపాయలకు పెంచి పెన్షన్ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతు బంధు డబ్బులను రైతుల ఖాతాల్లో ఇంకా ఎందుకు జమ చేయలేదన్న చర్చ గ్రామాల్లో జరుగుతోందని, దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని సూచించారు. 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, దానికి ఎందుకు దరఖాస్తులు స్వీకరించడం లేదన్న చర్చ కూడా జరుగుతోందన్నారు. కాగా ఓట్ల శాతంలో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పెద్ద తేడా లేదని, కేవలం 2% ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కల్వకుంట్ల కవిత గుర్తు చేశారు.